మాట్లాడతారా? చెప్పండి అన్న. విజయ్ దేవరకొండ ఫ్యాన్గా కింగ్డమ్ సినిమా రాబోతుంది, ట్రైలర్ చూసారు, ఎలా అనిపించింది? ట్రైలర్ చూసిన ట్రైలర్ అయితే బ్లాక్ బస్టర్ అన్న అయితే చాలా కష్టపడి తీసిండి ఈ సినిమాకి. చాలా ఏళ్ళకి ఎదురు చూస్తున్నాం మేమైతే ఈ బ్లాక్ బస్టర్ కోసం. ఇప్పుడైతే అన్న అయితే ఎక్కడికి వెళ్ళి కూర్చుండేస్తాడు. ఇక దీనికి మించిన తోపిక సినిమా అంటే ఇక ఈ మూవీతో ట్రోలర్స్ అందరికి మంచి ఆన్సర్ అయితే వస్తుంది అన్న. ఓకే, ట్రోలర్స్ అంటే ఏమొచ్చాయి? ట్రోల్స్ అంటే అన్న ఎదుగుదల చూసి కూడా కొంతమంది తొక్కారు. ఇప్పుడు ఆ ఎదుగుదలకి అన్న కట్టి జవాబు చెప్పడానికి రెడీగా ఉన్నాడు అన్న. ఓకే, తిరుపతిలో మాట్లాడుతూ పుష్ప 2 స్టైల్లో మాట్లాడాడు. అట్లాంటిది ఏం లేదన్న. పుష్ప అన్నకి వ్యతిరేకంగా అట్లా ఏం లేదు. ఏదో తిరుపతి అంటే అన్న ఓన్ స్లాంగ్లో చెప్పేసిండే అంతే, అంతకుమించిన ట్రోల్స్ ఏం లేదు. ఇక వాళ్ళిద్దరికి పక్కా అన్న బెస్ట్ మూవీ నిలిచిపోతారు అన్న. కింగ్డమ్ ట్రైలర్ అయితే కొత్త ర్యాంప్ ఉంది. ఈసారి విజయ్ అన్న బ్లాక్ బస్టర్ కొడుతున్నాడు. బ్లాక్ బస్టర్ ఎలా ఉండాలంటే విజయ్ అన్న మళ్ళీ గుర్తుకు రావాలి. కంబ్యాక్ ఎట్లా ఉంటుంది అంటే విజయ్ అన్న మళ్ళీ గుర్తుకు రావాలి. టీఎఫ్ఏలో జై రౌడీ ఈసారి కొత్త ర్యాంప్ ఆడిస్తున్నాం, కంబ్యాక్ ఇస్తున్నాం. ఏంటి అసలు ఇందులో చాలా వేరియేషన్స్ కనిపిస్తాయి. లైక్ నార్మల్గా మనం ఎప్పుడు విజయ్ అన్న ఒక లవర్ బాయ్గా చూస్తాం, ఒక యాంగర్ ఇష్యూ లైక్ అట్లా చూసినాం. ఫస్ట్ టైం విజయ్ అన్న ఎట్లా చూస్తున్నాం అంటే కొంచెం ట్రైలర్ కూడా చూసాం కొంచెం డిఫరెంట్గా. శ్రీలంక పోలీస్ కాప్ ఫస్ట్ టైం కాప్లా కూడా చూస్తున్నాం. సో ఈసారి ఎట్లా ఉంటుంది అంటే విజయ్ అన్న కొంచెం న్యూ వేరియేషన్తో వస్తూ మన తిరుపతిలో కూడా చెప్పాం. ఈసారి గట్టిగా కంబ్యాక్ ఇస్తున్నాం. జై రౌడీ కంబ్యాక్ పక్కా అన్న. ఈసారి చూద్దాం. కంబ్యాక్తో వస్తున్నాడు. ఫుల్ వేరే క్యారెక్టర్తో వస్తున్నాడు. ట్రైలర్తో కాదు, మూవీతో కొట్టేద్దాం. కింగ్ విల్ రైజ్ విత్ చాలా వేరియేషన్స్ కనిపిస్తాయి. బ్రదర్ ఎమోషన్ మొత్తం మస్తుండే. ఓవరాల్గా బాగుందన్న. ట్రైలర్ ఒక్క పీస్ అని చెప్పలేం కదా, మొత్తం మస్తుండే. సినిమాతో చూద్దాం. యాక్చువల్లీ విజయ్ని ఇదివరకు అయితే మేము అన్ని రొమాంటిక్ యాంగిల్లో సమ్ సార్ట్ ఆఫ్ లవ్ స్టోరీస్లో చూసాం. ఫస్ట్ టైం ఈ బజ్ కట్ అదంతా అంటే మాకు కూడా కొత్తగా ఉంది. వీఆర్ సీయింగ్ హిమ్ ఫ్రమ్ గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ అదంతా. సాంగ్స్ కూడా లైక్ అనిరుద్ మెయిన్ ప్లస్ పాయింట్ అని అడిగితే ఈ హృదయం లోపల ఆ సాంగ్ నా ఫేవరెట్. సో షూర్ ఇట్ విల్ బి అ హిట్. అంటే విజయ్ దేవరకొండ ఇప్పటివరకు కనిపించిన టాప్ రోల్ చేస్తున్నాడు, అలాగే ఒక ఎమోషనల్గా ఉండే. యాక్చువల్లీ తను చెప్పినట్టు బ్రదర్ బాండ్ అయితే మేము చూస్తున్నాం. యాక్చువల్లీ ఫ్యామిలీకి అంతా క్లోజ్ బాండ్. వెయిట్ చేస్తాం ఫర్ షూర్. యా కంబ్యాక్ అయితే ఉంది. థ్యాంక్ యూ. బాగుందండి, చాలా బాగుంది. లుక్ బాగుంది. లుక్ సమ్ షార్ట్స్ భలే ఉన్నాయి. ఫస్ట్ టైం కదా, చూడాలి ఎట్లా ఉంటుంది. సూపర్ ఉంది అన్న. హైలా కట్ కానీ చాలా బాగుంది. హై ఉన్నాయి. కొత్త లుక్ కదా, డైరెక్టర్ కూడా మంచిగా ఇస్తాడు. సూపర్ ట్రైలర్ అదిరిపోయింది. కొత్తగా కనిపిస్తున్నాడు. చేసాం, మేము ఫిలిం చేసాము, కొత్తగా చాలా బాగున్నాడు. ఓకే, కంబ్యాక్ ఇస్తాడని కోరుకుంటున్నాం. బాగుంది, చాలా హిట్ కొడుతుంది పక్కా. 4 సినిమాలు రైన్గా పోయినాయి, ఇప్పుడు పక్క హిట్ కొడుతుంది. విజయ్ అన్న ఫ్యాన్స్, డైరెక్ట్ ఫ్యాన్స్. నేను విజయ్ అన్న కోసం పానం ఇచ్చి ఇప్పుడు లోపల ఘోరంగా ఉంటుంది. చెప్పండి. ట్రైలర్ చెప్పన్న ఇచ్చి పడేసి ట్రైలర్ మొత్తం ఘోరంగా ఉంది. టీజర్కే నేను ఫిదా అయిపోయినా. ఆ టీజర్ చూసే నేను ఇక కటింగ్ చేయించుకున్నా. మొత్తం అన్న గురించి రచ్చ ఉంటుంది సినిమా. నేను చెప్పాను ఫస్ట్ డేనే 300 కోట్లు ఉంటుంది. పుష్ప ఇవన్నీ ఏవి పనికిరావు అన్న. కింగ్డమ్ మొత్తం ఘోరంగా ఉంటుంది. విజయ్ అన్న డైరెక్ట్ ఫ్యాన్స్ మేము. అన్నం చూస్తాను యాదగిరిగుట్ట నుంచి వచ్చినాం అన్న. యాదాద్రి నుంచి వచ్చినాం. యాదగిరిగుట్ట నుంచి వచ్చినాం అన్నం చూస్తాను. అన్న అంటే అంత ప్రాణం అన్న మాకు. ఫస్ట్ డే మాత్రం 300 కోట్లు పక్కా షూర్. అర్జున్ రెడ్డి చూడలేదండి. ట్రైలర్ సూపర్గా ఉంటుంది అనుకుంటున్నా. హిట్ అవుతుంది అనుకుంటున్నాం. బంపర్ హిట్ అవుతుంది అనుకుంటున్నాం. ఏంటో ఆయన చెప్పలేం. రప్ప చాలా బాగుంది ట్రైలర్. అనిరుద్ బీజం ఒకటి, గౌతమ్ తిన్న డైరెక్షన్ అండ్ అలాగే వీడికి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సినిమా కూడా అలాగే హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. విజయ్ దేవరకొండ కంబ్యాక్ ఇస్తాడు భయ్యా ఈ సినిమాతో. మస్తుందనా, మస్తుంది. హైలైట్ ట్రైలర్ మాత్రం సూపర్గా ఉంది భయ్యా. సినిమా మాత్రం హైలైట్, ఇంకా మాట్లాడకూడదు. ఇంకా వెయిటింగ్ ఫర్ కింగ్డమ్. తోపు కింగ్ అన్న సూపర్. కంబ్యాక్ లోడింగ్ చాలా బాగా అనిపించింది. ఈసారి కంబ్యాక్ ఇస్తాడు అనుకుంటున్నా విజయ్. అంతే. సూపర్ ఉందండి ట్రైలర్. సూపర్ ట్రైలర్ సూపర్ ఉందన్న. బాగుంది, చాలా బాగుంది. హైలైట్ ఏముందంటే విజయ్ దేవరకొండ యాక్టింగ్, స్క్రీన్ ప్రెసెన్స్. నా ట్రైలర్ సూపర్ ఉందన్న. ఈసారి విజయ్ అన్నకి హిట్ రావాలని కోరుకుంటున్నాను. కాన్సెప్ట్
అవును, యాక్షన్ మూవీలా ఉంది, పోలీస్ క్యారెక్టర్లో ఉన్నాడు, కొత్త కాన్సెప్ట్లా ఉంది, బాగుంది బాగుంది ట్రైలర్ బాగుంది. ట్రైలర్ కుత్తారు ఏ లైట్ అన్నా నేను చెప్పాలి మంచిదా మంచిది అదిరిపోయింది. హైలైట్ అనిరుద్ధ్ మ్యూజిక్ అన్న పాట కేక. చాలా బాగుంది బ్రో ట్రైలర్, చాలా బాగుంది. విజయ్ కంబ్యాక్ ఇస్తాడు బ్రో ఈసారి. దేవరకొండ కంబ్యాక్ బ్రో. మ్యూజిక్ అయితే అదిరిపోయింది బ్రో. బక్కోడు మావాడు అదిరి కట్టాడు. ఈసారి లెక్క 400 గెలిచినాడు. 400 ఈసారి ఓన్లీ ఫర్ అనిరుద్ధ్. బాగుందన్న ట్రైలర్, బాగుందా? సూపర్ బ్రో, సూపర్ బ్రో. జై బాబు. బాగుంది నిజంగా, ట్రైలర్ లాగే ఉంది. వావ్ సూపర్ అండి. ట్రైలర్ ఎలా అనిపించింది? తగ్గేదేలే. పుష్ప కాదు కింగ్డమ్ ట్రైలర్. సినిమా నీడు ఉన్నాడన్న ఫైట్లో మాస్క్ పెట్టుకున్నాడు మావాడే సినిమాలో. ట్రైలర్ ఎలా అనిపించింది? బాగుందన్న, ట్రైలర్ ఎలా అనిపించింది? బాగుంది. ట్రైలర్ చూసారా? చూసాం, బాగుంది. అసలు విజయ్ దేవరకొండ అంటే మామూలు కాదు, మస్తు ఫుల్. ట్రైలర్ ఎలా అనిపించింది? ఓకేనా? ఓకే ఓకేనా? బాగాలేదా? బాగుందన్నా. మరి ఓకే. ట్రైలర్ చూసారా? చూసాం బ్రో, బాగుంది. సూపర్ 10,000 crores దాడేస్తుంది. సూపర్ బ్రో. అనిరుద్ధ్ మ్యూజిక్ మాత్రం మొత్తం చింపేసిండు. ఇక విజయ్ దేవరకొండ యాక్టింగ్ సినిమాలో చూడాలి. దాన్ని బట్టి ఇక విజయ్ దేవరకొండకి హిట్ వస్తుందా చూడాలి సినిమా చూసి. ట్రైలర్లో అంత యాక్టింగ్ సీన్స్ ఏం లేవన్న, సినిమా చూసినాక తెలుస్తుంది. ఎందుకులే ఉన్నాయి బ్లాక్ బస్టర్ బ్రో. పక్క 200 కోట్లు అన్న చెప్పాడు ఇంతకుముందు లైగర్ అప్పుడు, నేను ఏదో ఒక రోజు సక్సెస్ అవుతా అక్కడికి వెళ్తా అని. ఈసారికి ఈ టైర్లో వెళ్ళిపోతారు ఆయన. 200 కోట్లు పక్క. బాగుంది. అనిరుద్ధ్ మ్యూజిక్. సూపర్. గౌతమ్ తిన్నూరి కంబ్యాక్ మళ్ళీ ఆఫ్టర్ జెర్సీ. బాగుంది, పక్కా హిట్. ఎట్లయితే చూసుకుందాం. అనిరుద్ధ్ మాత్రం చించేశాడు. విజయ్ అన్న యాక్టింగ్ అంటే ఇంకా మైండ్ బ్లోయింగ్, కేక అంతే. వెయిటింగ్. విజయ్ దేవరకొండ సత్యదేవి ఇద్దరు కాంబినేషన్లో చాలా మంచి ఫిల్మ్ రాబోతుంది. జెర్సీ చూసాము, దాని తర్వాత మళ్ళీ చాలా పెద్ద హిట్ అవ్వబోతుంది. 1,00,000 కోట్లు కొడుతున్నామన్న. ఎక్స్ట్రాడినరీ. ఈసారి మా బ్లాక్ బస్టరే. బ్లాక్ బస్టర్ అదిరిపోయింది. ట్రైలర్, ఆ టేకింగ్, ఆ మేకింగ్, ఆ ఎక్స్ప్రెస్, విజువల్స్, విఎఫ్స్ అన్నీ సూపర్. మంచిగా ఉంది ట్రైలర్. ఏం చెప్పాలి? అదే ఇన్ని రోజులు కమర్షియల్ మూవీస్ చేశాడు కాబట్టి ఫస్ట్ టైం ఇలాంటి ఊర మాస్ స్టోరీ దొరకడము కాబట్టి ఖచ్చితంగా హిట్ కొడతాడు. సూపర్ భయ్యా, సూపర్. బాగుంది బ్రో, సూపర్గా ఉంది ట్రైలర్. హైలైట్స్ ఏంటంటే అనిరుద్ధ్ బీజిఎం. అసలు ఇంతవరకు మన సినిమాలో లేని ఫైట్లన్నీ ఇక్కడ ఉన్నట్లు అనిపిస్తుంది. ఫుల్ ఏ రేటెడ్ మూవీలా ఉంది, కానీ U/A వచ్చింది. అందుకోసం ఈ సినిమా కోసం వస్తున్నాం. 200 crores పక్క. అన్న మా ఊరు విజయ్ దేవరకొండ ఫ్యాను. డైలాగ్ చెప్పరా. అందుకే అమ్మాయిలకి రెస్పెక్ట్ చేస్తున్నారు. ట్రైలర్ ఎలా అనిపించింది? బాగుందన్న ట్రైలర్, బాగుంది. కంబ్యాక్ కోసం వెయిటింగ్. కొండన్న జై. అంటే రౌడీ ఫ్యాన్స్ చేస్తాం మినిమం ఉంటుంది. ట్రైలర్లో హైలైట్ ఏంటి? హైలైట్ అంటే గౌతమ్ తిన్నూరి అన్న నాకైతే చాలా డిఫరెంట్గా చూపిస్తుండు మూవీ. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది ట్రైలర్లో. చూడాలి ఇంకా మూవీ అయితే మోస్ట్లీ బ్లాక్ బస్టరే. ఓపన్న ట్రైలర్ బాగుందన్న, కానీ అనిరుద్ధ్ కోసం వచ్చామన్న. అనిరుద్ధ్ కోసం. వంశీ అన్న వార్ 2 మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కింగ్డమ్ మీద ఇంకొక 20 కోట్లు ఎక్కువ పెట్టన్న. తెలుగు సినిమాని ఎంకరేజ్. సూపర్ కింగ్డమ్ క్రేజియస్ట్ ట్రైలర్. సుమ్మా ఉంది, పక్కా హిట్ అవుతుంది, పక్కా హిట్. మనం విజయ్ దేవరకొండ రౌడీ ఫ్యాన్స్ రచ్చ చేయాలి. అలా ట్రైలర్ ఎగ్దమ్ ఉంది, అసలు నాన్ స్టాప్. ట్రైలర్ బాగున్నది.